ఈ వీడియోలో చూపించిన విధంగా ఎవరైనా పోలీసులు అనవసరంగా మీపై చేయి చేసుకోవడం, మిమ్మల్ని బెదిరించడం, గాయపరచడం చేస్తున్నట్లయితే మీకు ఈ ముఖ్యమైన సెక్షన్లు మరియు చట్టాలు తెలియజేయడం వల్ల మీరు ఆ సందర్భం నుంచి బయటపడిపోవచ్చు. లేదా పోలీసులకు కూడా మీరు అవేర్నెస్ కల్పించవచ్చు. మీరు వారికి తెలియచేయండి, సరే ఎటువంటి కారణం లేకుండా మీరు మమ్మల్ని ఈ విధంగా గాయపరచడం, బెదిరించడం చట్ట వ్యతిరేకం అని. ఎందుకంటే ఎవరి ట్యాక్స్ పే చేయడం వల్ల వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి మనం ఒకసారి గుర్తు చేయవలసి ఉంటుంది. సో పోలీసులు రక్షించే విధంగా ఉండాలి, కానీ ఈ విధంగా ప్రజలను దోపిడీకి గురి చేయడం మరియు వారిని కొట్టడం, అనవసరమైన కారణాల చేత వారిని గాయపరచడం మంచిది కాదు అని. సో వారికి మీరు అదే విధంగా తెలియజేయండి. మీరు ఈ విధంగా బెదిరించినట్లయితే సెక్షన్ 351 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ప్రజలకైనా సరే, పోలీసులైనా సరే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని. సో వారు మిమ్మల్ని గాయపరిచినట్లయితే సెక్షన్ 115 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సో అంతకంటే ముఖ్యంగా మీరు మరొక విషయం వారికి తెలియజేయండి, చట్టం కంటే పైన పోలీసులు కూడా లేరు అని. సో ఇటువంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కేవలం మిమ్మల్ని అవేర్ చేయడానికే. సో అందరు పోలీసులు ఏ విధంగా ఉంటారని మనం అనుకోవడానికి లేదు. ఎవరైతే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటూ ఉంటారో అటువంటి సందర్భంలో వారికి మీరు మినిమం అవేర్నెస్ కల్పించవచ్చు ఇటువంటి చట్టాలు మీకు తెలియజేయడం వల్ల. సో ఇటువంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.